ఇక గవర్నర్ ఆమోదానికి 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా మంగళవారం రాజ్భవన్కు చేరింది. పంచాయతీరాజ్ చట్ట సవరణల ఆమోదం కోసం ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ పంపింది. స్థానిక సంస్థలో 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని పంచాయతీరాజ్ చట్టం 2018 చెబుతుంది. ఇందులో 50% మించకుండా అనే వ్యాఖ్యాన్ని తొలగిస్తూ చట్ట సవరణ చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఈ దసరాని తొలుత న్యాయశాఖ ఆమోదించింది. ఆ తర్వాత గవర్నర్కు పంపారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ వస్తుందని మీరు భావిస్తున్నారా? రైట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుందా? వస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, రాదు అనుకునే వాళ్ళు ఇక్కడ. దీనిపైన మళ్ళీ క్లారిటీ ఇస్తా. ఎవరన్నా భ్రమలలో ఉంటే మళ్ళీ క్లారిటీగా మాట్లాడదాం. టాక్ అబౌట్ కరప్షన్ ఇన్ మండల్ ఎంఆర్ఓ ఆఫీసులలో అన్నట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుందా? 39% మంది వస్తుందనే భ్రమలో ఉన్నారు. ఆ తర్వాత రాదు అని 61% మంది అంటా ఉన్నారు. దాని మీద మంచిగా పాయింట్ టు పాయింట్ కాన్స్టిట్యూషన్ ఇదంతా మాట్లాడుకుందాం.